హలో గాయస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పైథాన్ పార్ట్ 3 చెప్పుకోబోతున్నాం. ఈ పైథాన్ పార్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు పైథాన్ నేర్చుకోవడంతో పాటుగా మీకు జస్ట్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే కాదు, మీరు ఒక ప్రోగ్రామ్ ఏవైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది ఒక ఆలోచన అయితే మీకు స్ట్రైక్ అవ్వాలి. సో అలా స్ట్రైక్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఈ ఆపరేటర్స్ అయితే మనకి తప్పనిసరిగా యూజ్ అవుతాయి అనమాట. సో మనకి చాలా రకాల ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఏదర్ మనకి సి లాంగ్వేజ్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, సిమిలర్గా మనకి ఇవే ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆపరేటర్స్ యూజ్ చేసే మనం ఎన్నైనా మన లాజిక్స్ అనేవి మనకి స్ట్రైక్ అవుతాయి అనమాట. మనకు కావాల్సిందల్లా ఈ ఆపరేటర్స్ని ఎక్కడెప్పుడు మనం యూజ్ చేసుకోవాలి, అలాగే మనం ఏ ప్లేస్లో వీటిని యూజ్ చేసుకోవాలి అని మనకి తెలియడం మాత్రమే, అది మనం గ్రహించడం మాత్రమే మన లాజిక్ బిల్డింగ్. సో అది కూడా మనం ఈ వీడియోస్లో వెళ్తూ వీడియోస్లో మీకైతే అర్థమవుతుంది. సో ఈ పైథాన్ అనే థర్డ్ పార్ట్ మనం ఆపరేటర్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. సో వీడియో సిరీస్లో కనుక నచ్చుతుంటే లైక్ అయితే గ్యారంటీగా చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది వేరే వీడియోలు చేయడానికి. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు ఆపరేటర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆపరేటర్స్. సో అసలు ఆపరేటర్స్ అంటే చెప్పాను కదా. సో అవి ఏంటంటే ఒక ఆపరేషన్ అంటే రెండు డేటా మధ్య ఏదైనా మనం అంటే రెండు వాల్యూస్ ఆల్రెడీ మనం డేటా టైప్స్ చూసాం. సో వీటి యొక్క వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇంటీజర్లు అంటే 10 ఉంది. 10 మధ్యలో పోనీ 10-12 ఉంది. 10-12 మధ్యలో మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకుంటే మనకు ఆపరేటర్ ఖచ్చితంగా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ బి అని ఉన్నాయనుకోండి, ఇక్కడ మధ్యలో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆపరెంట్స్ అంటారు. అలాగే దీన్ని ఏమంటారు ఆపరేటర్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఏంటి ఈ ఆపరేటర్. సో ఆపరెంట్స్ అనేవి మనం వాల్యూస్ ప్రోగ్రామింగ్లో ఇస్తూ ఉంటాం. సో దానికి ఏ ఆపరేషన్ చేయాలో మనకి తెలియడానికి మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనేవి ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో ఏం ఆపరేటర్స్ ఉంటాయి? సో చాలా రకాల ఆపరేటర్స్ ఉంటాయి. నేను ఒక 1 by 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి? జనరల్గా అందరికీ తెలిసినవి ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పర్సంటేజ్. సో ఇది పర్సంటేజ్ అంటే పర్సెంట్ కాదు, మాడ్యులస్ అంటారు దీన్ని, మాడ్యులో డివిజన్. సో మాడ్యులో MUDULO. సో ఈ మాడ్యులో డివిజన్ అనమాట ఇది. సో మాడ్యులో డివిజన్ అంటే ఏంటి అనేది నేను మామూలుగా ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే ఇది అందరికీ తెలిసిందే కదా, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, అలాగే పర్సంటేజ్ అంటే మాడ్యులస్. సో మనకి ఎడిషన్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 అని 3 అనే వాల్యూస్ ఉంటే మధ్యలో ప్లస్ వేస్తే మనకి ఇది ఆపరేటర్ చెప్పాను కదా. ఈ రెండు ఆపరెంట్స్ ఇది వచ్చేటప్పుడు ఆపరేటర్. ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది ఎడిషన్ కాబట్టి. అదే ఒకవేళ 3 - 2 చేస్తే మనకి 1 వస్తుంది. 2 - 3 చేస్తే మనకి -1 అనేది వస్తుంది. ఓకే, ఇంటూ అంటే మనకి తెలుసు కదా, ఇది ప్రొడక్ట్ వేస్తే 3 to 6. ఓకే, ఇది మనకి ఆపరేటర్. అలాగే డివిజన్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనకి 10/5 అని ఉంటే ఆన్సర్ ఏంటి? 2. ఓకే, సో ఇలా మనకి ఆపరేటర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాడ్యులో డివిజన్ చూద్దాం. మీకు ఇది ప్రోగ్రామేటిక్గా కూడా నేను ఇస్తాను. ఓకే, నేను మళ్ళీ దానికి సపరేట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీకు ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్లో ఒకసారి టైప్ చేసి ఆపరేటర్స్ అన్నిటిని ఎగ్జాంపుల్స్ చూపించి, సో ఇక్కడ నేను ఏది చెప్తున్నానో అది మీరు ప్రోగ్రాంలో అయితే తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేటర్స్లో ఇప్పుడు డివిజన్ ఉంది కదా. ఈ డివిజన్ ఆపరేటర్లో ఇంకో టైప్ కూడా ఉంది మనకి. సో ఆ టైప్ అనేది చాలా యూజ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అలాగే యూజ్ కూడా చాలా అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ డివిజన్ అంటారు. సో దీన్ని అరేంజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్లోర్ డివిజన్ అంటారు. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి? ఇట్లా రెండు గీతలు ఉంటే దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. మనం సింగిల్గా ఉంటే ఏమనుకుంటాం, దాన్ని డివిజన్ అనుకుంటాం కదా. సో డివిజన్లో మనకి ఏ వాల్యూ అనేది 6 ఇచ్చాడు, అలాగే బి వాల్యూ 3 ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే A/B చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 6/3 = 2 వస్తుంది కదా. సో ఇది మనకేంటి? నార్మల్ డివిజన్ చేసినప్పుడు, అంటే ఈ డివిజన్ యూజ్ చేసినప్పుడు. కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఫ్లోర్ డివిజన్ అంటారు. సో ఇలా ఉంటుంది అన్నమాట ఫ్లోర్ డివిజన్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, 9/2 వేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి? 4.5 వస్తుంది. ఇట్లా పాయింట్ ఉంటే ఇది ఏ టైపు? ఫ్లోర్ టైప్. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఒకవేళ ఈ 9/2 ఉంది, కాకపోతే మనకు కొన్ని కండిషన్స్లో ఈ 0.5 అనేది అంత యూజ్ కాదు. జస్ట్ మనకి 4 ఒకటే కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడప్పుడు మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వాటి ఎగ్జాంపుల్స్ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే, ఈ 4 ఒక్కటే యూజ్ చేసుకునే మనకి ఛాన్స్ వస్తుంది. అంటే మనకి ఆ ఛాన్స్
అవసరం పడుతుంది అనమాట. అప్పుడు మనం ఏ విధంగా చేయాలి అంటే ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయాలి. సో ఇలా ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే 9/2 అంటే మామూలుగా మనకి 4.5. కాకపోతే ఇక్కడ 9 ఫ్లోర్ డివిజన్ 2 అని రాస్తే ఏంటంటే ఈ డెసిమల్ పాయింట్ కట్ అయిపోయి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే మనకి రావాలి అనుకుంటుంటే ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం. ఓకే, రిమూవ్స్ ది డెసిమల్ పాయింట్ అండ్ రిటర్న్స్ ది ఇంటీజర్ వాల్యూ. సో మనకి డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసేస్తుంది, అట్లాగే ఇంటీజర్ వాల్యూని రప్పిస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ 4.5 ఉంటే 45 కాదు, ఈ 0.5 తీసేస్తుంది, ఈ 4 వస్తుంది. అలాగే 2.8 ఉంటే 2 వస్తుంది, 3.9 ఉంటే 3 వస్తుంది. ఓకే, ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. ఓకే, అంటే ఆల్రెడీ డివిజన్ చేశాక వచ్చిన వాల్యూస్ చెప్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్లోర్ డివిజన్ని మనం ఇంకొకరు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇందాక వీడియోలో చెప్పాను మీకు, ఇంతకుముందు వీడియోలో ఏంటి, ఒకవేళ ఏ వాల్యూ 3 అని ఉంది, దీన్ని మనం ఫ్లోట్లోకి మార్చాలంటే b = ఫ్లోట్ ఆఫ్ ఏ అని పెడితే మనకి 3.0 వస్తుందని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్లోట్ వాల్యూ మనకు వచ్చింది కదా డివిజన్ చేస్తే, అంటే 4.8 ఫ్లోట్ వాల్యూ కదా, దీన్ని మనం ఈ 3 ఇట్లా మార్చాలనుకోండి ఇంటీజర్గా. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది ఎలాగైతే మనకు కావాల్సిన డేటా టైప్ పక్కన రాస్తున్నామో, ఒకవేళ బీ వాల్యూ 4.8 మనకి డివిజన్ వచ్చింది. ఓకే, డివిజన్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఇలా పాయింట్లో రాకూడదు అనుకుంటే మనం ఫ్లోర్ డివిజన్ ఇచ్చేస్తాం, అదొకటి. అలా ఫ్లోర్ డివిజన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, c = అని ఒక వేరియబుల్ తీసుకుంటే int ఆఫ్ b. సో int ఆఫ్ b అంటే ఏంటి, ఇది ఓన్లీ ఇంటిజర్లోకి మారిపోతే ఏంటి అర్థం, పాయింట్స్ అన్నీ పోయి డెసిమల్ మాత్రమే వస్తుందని అర్థం. సో ఈ విధంగా అయినా మీరు చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఫ్లోర్ డివిజన్ అయినా, ఒకవేళ మీరు ఆపరేటర్ యూజ్ చేసే ఛాన్స్ వచ్చిందంటే అక్కడ మీరు ఫ్లోర్ డివిజన్ అనేది వాడతారు. అట్లా కాకుండా మీరు ఏవైనా మధ్యలో ప్రోగ్రామ్ మధ్యలో ఇలా మార్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా మీరు ఫ్లోట్ని ఇంటిజర్లోకి మార్చచ్చు. ఓకే, అర్థమైంది కదా, ఇది అర్థమెటిక్ ఆపరేటర్లోది. తర్వాత మాడ్యులస్ డివిజన్ ఒకటి ఉండిపోయింది. ఈ మాడ్యులస్ డివిజన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా డివిజన్ చేసినప్పుడు, అంటే 2తో 8 డివిజన్ చేసినప్పుడు 2 4s 8 0 రిమైండర్. ఈ చూడండి ఇదేంటి కోషెంట్. మనం ఎప్పుడు డివిజన్ చేసినా సరే ఈ కోషెంట్ తీసుకుంటాం కదా. కాకపోతే ఈ మాడ్యులస్కి వచ్చేటప్పటికి మనం ఏం తీసుకుంటామంటే రిమైండర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక చూసినట్టు 9/2 ఉంది, అప్పుడు ఏం చేస్తాం, 2 9తో డివిజన్ చేస్తే 2 4s 8 1 రిమైండర్. సో ఆన్సర్ 1 వస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మాడ్యులస్ డివిజన్లో మనకి కోషెంట్లో పాయింట్స్ అయితే రావు. మనకి 9 ఉంది, 2తో డివిజన్ అవుతుంది, 2 4.5 అయితే 990 వచ్చేస్తుంది రిమైండర్. మనకి ఈ విధంగా ఎప్పుడు రాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డెసిమల్ పాయింట్స్ అయితే మనకి తీసుకోదు. ఓకే, డివిజన్ చేసినప్పుడు 2కి మనం 9తో డివిజన్ చేస్తే ఒకసారి 4 అయిందా, 4 2s 8, సో ఎంత రిమైండర్ 1. సో ఈ 1 వరకు ఉంచి అయిపోతుంది అంతే ప్రాసెస్, 1 రిటర్న్ చేస్తుంది. అంతేగాని ఇక్కడ 0.5 పెట్టి డివిజన్ చేయదు అది. ఓకే, అర్థమైందా మీకు, మాడ్యులస్ వేసినప్పుడు ఇక్కడ మటుకు మీకు ఎప్పుడు ఫ్లోర్ రావు, అంటే ఎప్పుడు ఫ్లోట్ వాల్యూస్ రావు అక్కడ క్వశ్చన్లో. కానీ మనం తీసుకునేది ఏంటి, మాడ్యులస్లో రిమైండర్ మాత్రమే. సో నెక్స్ట్ రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఏముంటాయి, రిలేషన్ ఆపరేటర్స్. ఈ రిలేషన్ ఆపరేటర్స్లో ఏముంటాయి, =, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇవి ఉంటాయన్నమాట. సో మీకు తెలిసిందే కదా, ఒకవేళ ఒక వాల్యూ అంటే ఏ బి రాసుకుంటే ఇలా ఉంటే ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ పెద్ద వాల్యూ బి చిన్న వాల్యూ అని. అలాగే ఒకవేళ ఇది ఇలా ఉంటే బి పెద్ద వాల్యూ ఏ చిన్న వాల్యూ అని. ఒకవేళ ఈక్వల్ అని ఉంటే ఏ పెద్దదైనా అవ్వాలి, లేదంటే ఈక్వల్ అయినా అవ్వాలి. సో అది వీటి =, చూద్దాం. =, అంటే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వాలని అర్థం. సో ఏ =, బి అని పెడితే అర్థం ఏంటి, ఈ బిలో ఉన్న వాల్యూ అలాగే ఏలో ఉన్న వాల్యూ కంపేర్ చేయబడుతుంది. ఇక్కడ ఏంటిది, కంపేర్. ఈ కంపేర్ పడడం వల్ల ఏమవుతుంది, ఇది ఈక్వల్ కాదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈక్వల్ అయితే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది, ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేట్మెంట్స్ చెప్తాను. ఇఫ్ అని వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ ఏ = బి అని రాస్తే అర్థం ఏంటంటే, ఓకే, ఏ = బి అని రాస్తే అర్థం ఏంటంటే ఏ బి ఈక్వల్ అయితే కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయి అని అర్థం అనమాట. ఒకవేళ ఇది కంపేర్ చేస్తున్నాం, ఈక్వల్ అయితే ఇవి ఎగ్జిక్యూట్ కావాలి, ఈక్వల్ కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వక్కర్లేదు. సో ఓకే, ఈ =, పెడితే ఏంటి, కంపేర్ చేయడానికి కంపేర్ వాల్యూ ఇఫ్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ అయితే కంపేర్ చేయాలి, రిటర్న్స్ ట్రూ, ఎల్స్ ఓకే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు నాట్ = అంటే తెలుసు కదా, ఇఫ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, ఓకే ఈక్వల్ దెన్ రిటర్న్ ఫాల్స్, ఇఫ్ నాట్ ఈక్వల్ దెన్ రిటర్న్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఇది మనకి రిలేషన్ ఆపరేటర్స్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఈ ఈక్వల్ టు అనేది అర్థమెటిక్లో కూడా మనకి వెళ్తుంది. సో ఈక్వల్ టు ఇది ఒక అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ +, ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. ఈ అసైన్మెంట్ అలాగే స్టార్ ఈక్వల్ టు,
అలాగే డివిజన్ ఈక్వల్ టు. సో ఇది మనకున్న అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయి? ఈక్వల్ టు తెలుసు కదా, ఏ ఈక్వల్ టు బి అని రాస్తే బీలో ఉన్న వాల్యూ మొత్తం ఏలోకి వెళ్తుంది, బి ఈక్వల్ టు ఏ అని రాస్తే ఏలో ఉన్న వాల్యూ మొత్తం బీలోకి వెళ్తుంది. డబల్ ఈక్వల్ టు పెడితే కంపేర్. ఓకే కదా, ఇప్పుడు ఇది ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ ప్లస్ ఈక్వల్ టు అని ఉందనుకోండి, ఏ ప్లస్ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను, మామూలుగా 1 అనుకున్నాను, ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే దీని అర్థం ఏంటంటే ఏ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏ ఎంత వాల్యూ 1, సో ఏ ఈక్వల్ టు 3, దీని అర్థం 3 వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ సి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ టు, అంటే ఇది సబ్జెక్ట్ అనమాట. ఈ సి ఈక్వల్ టు సి ప్లస్ ఏ అని అర్థము. ఓకే, ఇప్పుడు చూడండి దీని అర్థం ఏంటంటే ఏ అనేది దీనికి ఎడిషన్ అవుతుంది, అట్లాగే వచ్చిన వాల్యూ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, అలాగే మైనస్ తీసుకుంటే సి మైనస్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటే దీని అర్థం ఏంటి చెప్పండి, సి ఈక్వల్ టు సి మైనస్ ఏ. సో సి మైనస్ ఏ జరిగి మళ్ళీ సిలోనే స్టోర్ అవ్వాలనుకుంటే మనం ఈ విధంగా రాస్తాము. అలాగే మనం నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ కూడా ఉంటుంది మనకి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ప్లస్, సో మన సి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని సి ప్లస్ ప్లస్ అని పెడితే వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మనకి ఇంటూ డివిజన్ అలా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఏంటంటే స్టార్ స్టార్. సో ఈ స్టార్ స్టార్ దేనికి యూజ్ అవుతుందంటే సి స్టార్ స్టార్ ఏ అని రాస్తే మనకి అర్థం ఏంటంటే సి పవర్ ఏ అని అర్థము. ఓకే, అంటే మనకి 8 2 స్టార్స్ పెట్టి మనం ఇక్కడ 2 అని పెడితే 8 స్క్వేర్, అంటే 8 2 సార్లు మల్టిప్లై అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ 3 పెడితే 8 క్యూబ్, 4 అలా ఇక్కడ 4 రాస్తే 8 పవర్ 4. ఏదైనా పవర్లో నెంబర్ రాయడానికి రిప్రజెంట్ చేసేది డబల్ స్టార్. ఓకే ఓకే కదా, ఇవి మనకి ఇంపార్టెంట్ కొన్ని ఆపరేటర్స్. అట్లాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మధ్యలో బిట్ వైజ్ ఉంది. బిట్ వైజ్ కంటే మనకి లాజికల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రోగ్రామింగ్ చేసినా, ఎగ్జామ్స్ ప్రోగ్రామింగ్ వచ్చినా సరే ఈ లాజికల్ ఆపరేటర్ మనం ఖచ్చితంగా యూజ్ చేసి తీరుతాము. సో ఇప్పుడు చూడు, ఏ ఆర్ బి, అలాగే ఏ అండ్ బి, ఇది ఈసీ వీళ్ళందరికీ మొత్తం గ్రాడ్యుయేషన్ అందరికీ చాలా తెలిసి ఉంటుంది. ఎండ్ గేట్, ఆర్ గేట్, అలాగే ఏ నాట్ బి, అలాగే ఏ నాట్ బి, చాలు సరిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏంటంటే 3 ఉంటాయి. సో ఏ ఆర్బి అంటే ఏంటంటే ఆర్ గేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్ గేట్ ఏంటి, 2 ఆపరెంట్స్ యొక్క వాల్యూలు రెండు కూడా మనకి ఫాల్స్ అయితే అవుట్పుట్ ఫాల్స్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఏ వాల్యూ ట్రూ అయినా సరే ట్రూ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే ఇఫ్ మీ కండిషన్ తర్వాత చెప్తాను. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఈ డబల్ ఈక్వల్ టు 2 అంటే ఏ వాల్యూ 2కి ఈక్వల్ కదా, ఇది డబల్ ఈక్వల్ టు అంటే కంపేర్ చేస్తుంది చెప్పాను కదా. ఆర్ బి డబల్ ఈక్వల్ టు 2 అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఏ 2కి ఈక్వల్ అయినా బి 2కి ఈక్వల్ అయినా ఈ కింద రాసిన అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అట్లా కాకుండా ఈ 2 ఫాల్స్ అయితే, అంటే ఇది ట్రూ కాదు ఇది ట్రూ కాదు, అంటే ఇది 2కి ఈక్వల్ లేదు ఇది 2కి ఈక్వల్ లేదు, అప్పుడు ఏ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ కావు. అది ఆర్ అంటే అర్థం ఏంటి, ఇఫ్ ఎనీ ఆఫ్ 2 ఆపరెంట్స్ ఈజ్ ట్రూ దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ. ఓకే, ఏదైనా ఒక ఆపరెంట్, అంటే ఇక్కడ ఇటువైపు రాసిన ఆపరెంట్ కానీ యువతలు రాసిన ఆపరెంట్ కానీ ఏదైనా ట్రూ అయితే మాత్రమే మనకి ఆర్ వాల్యూ, ఓకే 2 ఫాల్స్ అయితే మాత్రమే మనకి ఆర్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఓకే, 2 ఫాల్స్ అవ్వాలి, అప్పుడైతే మనకి ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనకి ఇలా 2 ఆపరెంట్స్ ఇటువైపుది కానీ మనకి ఇది ట్రూ అయినా లేకపోతే ఆర్ అంటే ఇది ట్రూ అయినా లేకపోతే ఇది ట్రూ అయినా మనకు వచ్చేది ఏంటి, ట్రూ. ఓకే, ఒకవేళ మనకి 2 ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ వస్తాయి, అది ఆర్లో. ఓకే, ఆర్ రాసినప్పుడు. అలా కాకుండా నెక్స్ట్ ఏంటన్నాను, ఎండ్. సో ఈ ఎండ్ దేనికి యూజ్ అవుతుందంటే ఏ బి అని రాశాను, ఇదో లెఫ్ట్ ఆపరెంట్ రైట్ ఆపరెంట్ అనుకోండి. ఇటువైపు ఉన్న వాల్యూని కంపేర్ చేస్తాం. ఓకే, ఈ వాల్యూ ట్రూ అయినా మనకి అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. అలాగే ఇఫ్ ఎనీ ఆఫ్ 2 ఆపరెంట్స్ ఈజ్ ట్రూ దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ. ఇది ట్రూ అవ్వాలి అప్పుడు మనకి ట్రూ అవుతుంది. ఓకే, చెప్పాను కదా. అలా కాకుండా ఇది ఫాల్స్ అయింది ఇది ట్రూ అయింది అయినా అప్పుడు కూడా మనకి ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఆర్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎడిషన్, గుర్తుపెట్టుకోండి ఎడిషన్ చేస్తున్నాము. ఓకే, మీరు జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎండ్
ఇంటూ చేస్తాము. ఓకే ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆర్ ఎడిషన్ చేస్తాము, ఓకే, అండ్ ఇంటూ చేస్తాము. సో దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏ డబల్ ఈక్వల్ టు బి అన్నాను, అలాగే అండ్ సి డబల్ ఈక్వల్ టు బి అన్నాను. ఇప్పుడు ఏ వాల్యూ 2, బి వాల్యూ 2, సి వాల్యూ 0 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 2 ఇచ్చాను, బి వాల్యూ 2 ఇచ్చాను, సి 0 ఇచ్చాను. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఏ వాల్యూ 2, బి వాల్యూ 2, ఈ రెండు కంపేర్ అవుతాయి కదా ఈ ఆపరేటర్ ఉంటే. సో ఇది ట్రూ కాబట్టి ఇది ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి దీని వాల్యూ 1 అనుకుంటున్నాం బైనరీలో, జస్ట్ అనుకోండి. ఓకే, 1 అని బైనరీలో, ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0, ఇది అందరికీ తెలుసు కదా. సో 1 అనుకుంటున్నాం. అలాగే ఎండ్ అంటే మనం ఏం చెప్పాను? ఇంటూ అని చెప్పాను కదా. ఇంటూ సి డబుల్ ఈక్వల్ టు బి అంటే సి బి రెండు ఈక్వలా కాదా చూస్తుంది. సి ఈక్వలా 0, ఇది 2, రెండు ఈక్వలా కాదు కాబట్టి మనకి ఏం చెప్పాను? ఇది ఈక్వల్ కాకపోతే రిటర్న్ ఫాల్స్. ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అంటే ఏంటి? మనకి 0. సో ప్రొడక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 0. సో మనకి ఏంటి? ఫాల్స్ కదా 0 అంటే. సో అంటే ఏంటి? ఎండ్ అనేది ప్రొడక్ట్. ఓకే, ఇదే మనం ఆర్ చూద్దాం. ఆర్లో ఇప్పుడు ఏ డబల్ ఈక్వల్ టు 2, ఓకే, ఆర్ బి డబల్ ఈక్వల్ టు 2, ఓకే, డబల్ ఈక్వల్ టు సి, ఓకే, డబల్ ఈక్వల్ టు సి. అట్లాగే ఇది కూడా మనకి ఎంత? డబల్ ఈక్వల్ టు సి అనుకుందాం, సారీ బి అనుకుందాం. ఏ ఈక్వల్ టు 2 అన్నాను, బి ఈక్వల్ టు 2 అన్నాను, సి ఈక్వల్ టు 0 అన్నాను. ఓకే, ఇందాకలాగా. ఇప్పుడు ఏంటి? ఏ వాల్యూ ఎంత? 2, ఓకే, ఏ వాల్యూ 2, బి వాల్యూ కూడా 2 మనకి, అవునా? సో ఏ వాల్యూ 2 అయింది, బి వాల్యూ 2 అయింది కాబట్టి ఇది ఏం రిటర్న్ చేసింది? ట్రూ రిటర్న్ చేసింది. అంటే వాల్యూ ఎంత? 1. అలాగే ఇక్కడ బి వాల్యూ ఎంత మనకి? 2. అలాగే సి వాల్యూ ఎంత? 0. మనకి 2, 0 ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఏం రిటర్న్ చేయాలి? ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో ప్లస్ చేశాను. ఆర్ అంటే ఏం చెప్పాను? ప్లస్ అన్నాను కదా. సో 1 + 0 ఎంత? 1, అంటే ట్రూ కదా. సో ఏ ఇండివిజువల్ ట్రూ అయినా సరే ట్రూ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. ఆర్ అంటే ఎడిషను, ఎన్ అంటే మల్టిప్లికేషన్. అట్లాగే నాట్ అందరికీ తెలుసు కదా. 1 అయితే 0 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది. అంటే ట్రూ వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవుతుంది. అది నాట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అనమాట. సో నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ ఉంది. మెంబర్షిప్ ఆపరేటర్ చూద్దాం ఫస్ట్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్లు ఏముంటాయంటే పైథాన్లో మాత్రమే ఉంటుంది ఇది. ఇన్, నాట్ ఇన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్, నాట్ ఇన్. మీకు ఇంతకుముందు వీడియోలో నేను లిస్ట్ చెప్పాను కదా. లిస్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేను లిస్ట్ మామూలు డేటా టైప్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 1 ఉందా, ఈ 1 లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇఫ్, ఒకవేళ నేను ఏ అనే వాల్యూలో 1 ఉందనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఏ ఇన్ ఎల్ అంటే ఏంటి? ఏ అనే వాల్యూ ఎల్లో ఉందా, ఎల్ కలిగి ఉందా ఏని అని దీని అర్థం. ఒకవేళ కలిగి ఉంటే దీని వాల్యూ ట్రూ రిప్రజెంట్ చేస్తుంది, కలిగి లేకపోతే ఫాల్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో వీటికి మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. చూడు దీన్ని ఏమంటామంటే మేము ఎవాల్యూట్ టు ట్రూ. ఓకే, ఎప్పుడైనా ట్రూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఫైండ్స్ ఏ వేరియబుల్ ఇన్ ఏ స్పెసిఫైడ్ సీక్వెన్స్, అదర్వైజ్ ఫాల్స్. ఒకవేళ ఏదైనా స్పెసిఫైడ్ సీక్వెన్స్లో మనకు కావాల్సిన వాల్యూ ఉంది అనుకుంటే ఇన్ ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 1 లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ నాట్ ఇన్ అనుకుంటే దీనికి రివర్స్. ఒకవేళ సీక్వెన్స్లో ఒక వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ ఉంటే ఇన్ ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుందా, నాట్ ఇన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది కదా. ఇది ఇన్, నాట్ ఇన్. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆపరేటర్స్ అనమాట. ఈ ఆపరేటర్స్తోనే మనం మ్యాక్సిమం అన్ని 98% ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 99.99% వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మాత్రమే చేస్తాం. ఈ ఆపరేటర్సే ఉన్నాయి. ఇంకా మనకు ఉన్నది ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్ మనకి అసలు యూజ్ లేదు, అంటే మనం యూజ్ చేయం నార్మల్ ప్రోగ్రాంలో. మనం లాజికల్ ఆపరేటర్సే యూజ్ చేస్తాం. బిట్ వైజ్ కూడా ఎండ్, నాట్ ఉంటాయి, కాకపోతే అవి సింబల్స్తో ఉంటాయి అనమాట. సో మనకి ఏ సింబల్స్తో ఉంటాయంటే ఎండ్ని మనం ఎండ్ ఏంటి అని రాసింది మనం ఎండ్ అనుకుంటాం. అలాగే ఆర్ అని దాన్ని మనం ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తాం. ఓకే, వెర్టికల్ లైన్. అలాగే ఎక్స్ఆర్ పర్ఫామ్ చేయాలంటే ఈ విధంగా మనం పవర్గా యూజ్ చేస్తాం. దీన్ని మనం పవర్గా యూజ్ చేస్తాం కదా. సో ఇది మనకున్న ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్తోనే మనం మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. ఈ ఆపరేటర్స్ తెలిసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్, కొన్ని అయితే మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్, అట్లాగే లిస్ట్ ఫంక్షన్స్, టపుల్ ఫంక్షన్స్ అవి డిస్కస్ చేద్దాం. తర్వాత మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ మీకు ఏం చెప్పాలంటే ప్రిసిడెన్స్ గురించి చెప్పాలి మనం.
అంటే ప్రిసిడెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెంటెన్స్ ఉంటే దాంట్లో అన్ని ఆపరేటర్స్ ఉన్నాయండి. ప్లస్, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ప్రోగ్రామ్ ఒక పర్టికులర్ వేని అది ఫాలో అవుతుంది. ఆ వే అనేదాన్ని ప్రిసిడెన్స్ అంటారు. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే పైథాన్ నేర్చుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, లైక్ అయితే చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మొదటిసారి చూస్తుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.